అందరికీ నమస్కారం అండి. ఈరోజు గీతా జయంతి, మోక్షద ఏకాదశి. ఈ ఏకాదశి ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఫలితం ఏమిటి, మోక్షద ఏకాదశి పూర్తి కథ, ఇట్లాంటి వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మొత్తం విన్నాక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. దయచేసి నన్ను అందరూ సపోర్ట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్కి ఎంతో ఉపయోగపడిద్దండి. దయచేసి లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు అండి. అత్యంత పవిత్రమైన మోక్షద ఏకాదశి. అంతేకాదు ఈరోజు గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజు ఈ పవిత్ర కథను రాత్రి పడుకునేలోపు వింటే చాలు 1000 యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. జన్మజన్మల పాపాలు పోయి పుణ్యం కూడా లభిస్తుంది. మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి, గీతా జయంతిగా జరుపుకుంటారు. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు. శ్రీకృష్ణ, మార్గశిర మాసంలో ఏకాదశిని వివరించమని, దాని విశిష్టతలు ఏమిటని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. పూర్వకాలంలో గోకులం అనే నగరం ఉండేది. ఆ నగరాన్ని వైకానసుడు అనే రాజు పరిపాలించేవాడు. తన రాజ్యంలో ప్రజలను కన్నబిడ్డల వలె చూసేవాడు. తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు. ఒకరోజు రాత్రి ఆ మహారాజుకి నిద్రా సమయంలో ఒక కల వచ్చింది. ఆ కలలో తన తండ్రి నరకంలో రోదిస్తున్నట్లు, బాధపడుతున్నట్టు కనిపించింది. తరువాత మెలకువ వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి రాజు చాలా బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు రాజు తన రాజ్యసభలో వేద పండితులను పిలిపించి వారికి తనకు వచ్చిన కల గురించి వివరించి చెప్పాడు. నా తండ్రి రాత్రి కలలో కనిపించి నరకంలో రోదిస్తున్నట్లు కనిపించారు. అతను నన్ను చూసి, కుమారా, ఈ నరకంలో బాధలు పడలేకపోతున్నాను, నన్ను ఈ నరకం నుండి విముక్తుడిని చెయ్యి అని బ్రతిమాలాడు. ఆ కల వచ్చినప్పటి నుండి నా మనసుకు ప్రశాంతత లేదు. ఇంత రాజ్యం, ఈ సంపద, ఇంత బలగం ఉన్నా కూడా నాకు ఆనందం కలగట్లేదు. కాబట్టి ఏదైనా సూచన ఇమ్మని తన తండ్రి నరకపు బాధను తొలగించి మోక్షం పొందేలా సలహా ఏదైనా ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణులు, మహారాజా, మన నగరానికి దగ్గరలో ఒక అరణ్యం ఉంది. అక్కడ పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ మహామునిని అడిగితే ఆయన ఏదైనా ఉపాయం చెప్పగలరు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్పారు. అప్పుడు ఆ మహారాజు అరణ్య ప్రాంతంలో ఉన్న ముని ఆశ్రమానికి వెళ్తారు. పర్వత మునీంద్ర మునికి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు. తదుపరి మునీంద్రుడు రాజును కుశల ప్రశ్నలు అడిగి జరిగిన వృత్తాంతాన్ని వింటాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు. మీరు సర్వసమర్థులు స్వామి, నా తండ్రిని నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని వేడుకుంటాడు. అప్పుడు ఆ మునీంద్రుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, మహారాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉన్నారు. కానీ ఆయన ఒక భార్యను మాత్రమే ప్రేమగా చూసుకొని 2వ భార్యను హింసించినాడు. అందువల్లనే నీ తండ్రి ఈ నరక బాధలు అనుభవిస్తున్నాడు. ఆ రోదన పడలేక మీకు కలలో కనిపించారు అని చెబుతాడు. మహారాజు ముని చెప్పింది మొత్తం విని, స్వామి, జరిగినది మార్చలేము, కావున ప్రస్తుతం నా తండ్రి నరకయాతన నుండి బయటపడే మార్గం ఉపదేశించమని అడుగుతాడు. అప్పుడు మునీంద్రుడు, రాజా, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున నీవు, నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి. ఈ వ్రతం ఆచరించడం వలన వచ్చిన పుణ్యాన్ని నీ తండ్రి కొరకు దారపోయండి. ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరక నుంచి విముక్తుడవుతాడు. ఎందుకంటే ఈ ఏకాదశి తిథికి మోక్షద అని పేరు కూడా ఉన్నది. కనుక ఈ ఏకాదశి వ్రతం నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తారు. అంతటా మహారాజు మునీంద్రునికి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలిపి రాజ్యానికి తిరిగి వస్తాడు. మార్గశిర శుక్ల ఏకాదశి రాగానే ఆ రోజు మహారాజు తన భార్య, బిడ్డలు మరియు పరివారమంతా ఏకాదశి వ్రతం చేసి ఆ పుణ్యాన్ని రాజు తండ్రికి ధారపోస్తారు. ఆ పుణ్య ప్రభావం వలన ఆకాశం నుండి పూలవాన కురుస్తుంది. తన తండ్రిని దేవతాగణాలు వచ్చి స్వర్గానికి తీసుకువెళతారు. తన తండ్రి స్వర్గానికి వెళుతూ భూమి మీద తన కుమారుడితో, నాయన, నాకు మోక్షాన్ని కలిగించావు, నీకు ఎల్లప్పుడూ శుభం కలుగునుగాక అని ఆశీర్వదించి వెళతాడు. అది విన్న మహారాజు సంతోషించి తన బంధు పరివారానికి చెప్పి ఎంతో సంబరపడతాడు. కాబట్టి మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారి పాపాలన్నీ నశిస్తాయి. మరణించిన తర్వాత వారు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, ఈ కథ విన్నంతనే జన్మజన్మ పాపాలు పోయి
ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తారు. అదేవిధంగా ఈ రోజున గీతా జయంతి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన సందేశాత్మక గ్రంథం భగవద్గీతను పూజాగృహంలో ఉంచి పూజించాలి. ఈ రోజున గీతాపారాయణ చేసిన వారికి సమస్త పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి అని సాక్షాత్ శ్రీకృష్ణుల వారే ధర్మరాజుకు ఉపదేశించారు. మోక్షద ఏకాదశ మహిమను తెలిపే మరొక కథ ఇప్పుడు చెబుతాను, వినండి. పూర్వం ఇక్ష్వాకు వంశంలో రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరమ విష్ణు భక్తుడు. ఎప్పుడూ ఏకాదశి వ్రతం నియమం తప్పకుండా చేసేవాడు. అతడికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, ఈ ఏకాదశి వ్రతాన్ని నేనొక్కడినే చేస్తున్నాను, ఇది నా రాజ్యంలో ప్రజలందరి చేత చేయించాలి అని అనుకున్నవాడై రాజ్యంలో ఇలా చాటింపు చేయించాడు. ఈ వేళ నుండి రాజ్యంలో 8 ఏళ్ల వయసు దాటిన వాళ్ళ దగ్గర నుండి 80 ఏళ్ల వారు వరకు అందరూ ఏకాదశి ఉపవాస వ్రతం చేయాలి, విష్ణు పూజ చేయాలి. అలా కాకుండా ఎవరైనా భోజనం చేస్తే వారికి తీవ్రమైన శిక్ష వేస్తాను అంటూ చెప్తాడు. ఇందులో జబ్బు గలవారు, గర్భిణులు, చిన్నపిల్లలకు మినహాయింపు ఇచ్చాడు. ఇక రాజ్యంలో ప్రజలు కొందరు భయంతోనూ మరికొందరు భక్తితోనూ ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నారు. ఇలా కొనసాగుతూ ఉంటే అక్కడ యమలోకంలో పాపుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందంట. యమధర్మరాజుకి, చిత్రగుప్తుడికి, యమభటులకి అసలు పనే లేకుండా పోయిందంట. ఒకనాడు నారద మహర్షి యమలోకానికి వచ్చి ఖాళీగా బాధగా కూర్చున్న యమధర్మరాజును చూసి ఏమిటి విషయం అని అడిగారంట. యమధర్మరాజా, ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు అని అడిగితే, ఏమీ లేదు నారద, ఒకప్పుడు యమలోకంలో అంతా పాపులతో నిండిపోయి ఉండేది. ఎప్పుడూ యమద్వారాలు పాపులతో కిటకిటలాడుతూ ఉండేవి. ఇప్పుడు పాపులే రావటం లేదు, ఏమిటో అంతా విచిత్రంగా ఉంది అన్నాడంట. అప్పుడు నారద మహర్షుల వారు ఇలా అన్నారంట, ఇప్పుడు నీకు భయపడేవారు ఎవరూ లేరయ్యా. నీకు రద్దీ తగ్గింది, అక్కడ వైకుంఠానికి రద్దీ పెరిగింది. వైకుంఠ ద్వారాల వద్ద భక్తులు విపరీతంగా ఉన్నారని చెప్పాడంట. అందుకు యమధర్మరాజు, అదేమిటి మహర్షి, అంతగా భూలోకంలో ఏం జరిగింది అని అడగ్గా, నారదుడు భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో రుక్మాంగదుడు అనే మహారాజు ప్రజలందరి చేత ఏకాదశి వ్రతాన్ని చేయిస్తున్నాడు. అందుకే అందరూ పుణ్యాత్ములవుతూ వైకుంఠానికి చేరుతున్నారని చెప్పాడంట. అప్పుడు యమధర్మరాజుల వారు, అవునా, అలా అయితే మరి మా లోకంలో పరిస్థితి ఏమిటి, మాకెవ్వరికీ పని లేకుండా అయిపోతుందే అని బాధపడ్డారంట. అప్పుడు నారద మహర్షి ఒక సలహా ఇచ్చారంట, బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకోమని. యమధర్మరాజు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకొని, స్వామి, భూలోకంలో రుక్మాంగదుడు చేసే పని ఆపండి, మాకెవరికీ పని లేకుండా పోయిందని అన్నాడంట. అందుకు బ్రహ్మగారు, అదేమిటి యమధర్మరాజా, తాను చేసేది మంచి పనేగా, ఎలా ఆపమంటావు అని అడిగారంట బ్రహ్మ. పాపాత్ములు ఏకాదశి వ్రతం చేసుకునేలాగా, తద్వారా పుణ్యం సంపాదించేలాగా చేస్తున్నాడు. ఒక్కసారి ఏకాదశి వ్రతం చేసి హరహర హరిహరి అని అన్నవారికి వైకుంఠాన్ని ప్రసాదిస్తాను అని ఆ విష్ణువే చెప్పిన మాటను మనం ఎలా కాదనగలం? వెళ్ళి నీ పని నువ్వు చెయ్యి, వచ్చే పాపులు వస్తారు అని చెప్పి పంపించారంట. అయితే బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చింది. యముడి కర్తవ్యం ఆగిపోకూడదు, అలాగని ఏకాదశి వ్రతాన్ని ఆపకూడదు, ఈ రుక్మాంగదుని పరీక్షించాలి అని అనుకున్నారు. ఒకనాడు రుక్మాంగదుడు మంద్రాచలం అనే ఒక శైవక్షేత్రానికి శివపూజ చేయడానికి వెళ్ళాలి అనుకుంటాడు. అయితే తాను లేని సమయంలో ఏకాదశి వ్రతం కానీ రాజ్యంలో పనులకు కానీ ఆటంకం కలగకూడదని కొడుకైన ధర్మాంగుడికి రాజ్య బాధ్యతలు అప్పగిస్తాడు. అప్పగించి వచ్చేటప్పుడు ఏకాదశి వ్రతం ఆగకూడదు, వృద్ధులు, పిల్లలు, రోగులు మినహాయించి అందరూ ఈ వ్రతం ఆచరించేలా చేయాలని చెప్పి మంద్రాచలం వెళ్ళిపోతాడు. అక్కడ మోహిని అనే అప్సరసను బ్రహ్మ సృష్టించి పంపిస్తాడు. రుక్మాంగదుడు ఈ మోహినిని మోహించి వివాహం చేసుకోమని కోరతాడు. అప్పుడు మోహిని ఒక షరతు పెడుతుంది, నేను బ్రహ్మ మానసపుత్రికను, నా మాట వినకుండా నువ్వు ఏ పని చేయరాదు, అలా అయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటుంది. తన సౌందర్యానికి దాసుడైన రాజు సరే అని అంటాడు. అప్పుడు వారిద్దరూ వేదసహితంగా అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని ఇద్దరూ రాజ్యానికి బయలుదేరదామని రథం ఎక్కుతారు. అయితే ఆ రథచక్రాల మధ్య ఒక బల్లి ఇరుక్కొని చనిపోతుంది. చనిపోయే ముందు రాజుని ఒక కోరిక కోరుతుంది. ఓ రాజా, నా ఆయుర్దాయం అయిపోయి నేను చనిపోతున్నాను, కావున నాకు మోక్షం పొందాలని ఉంది. కాబట్టి నీవు నీ విజయద్వాదశి పుణ్యాన్ని
నాకు దారపోయమని అంటుంది. అతడు సరే అని తన పుణ్యాన్ని దారపోసి వెళ్ళిపోతాడు. వారి రాక తెలుసుకున్న కొడుకు పట్టపురాణి సంధ్యావళి వారికి ఎదురు వెళ్ళి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది. రాజు ద్వారం వద్దనే అప్సర షరతులను చెబుతాడు. వారు కూడా అందుకు ఒప్పుకుంటారు. రాజ్యంలో కూడా ఇదే విషయాన్ని చాటింపు వేయిస్తాడు రాజు. ఇంతలో ఏకాదశి రానే వస్తుంది. అందరూ ఉపవాసం ఆచరించే రోజు. కానీ ఆ రోజు మోహిని ఈ రోజు ఉపవాసం ఉండడానికి వీలు లేదు అని అడ్డం పడుతుంది. రాజు గాని, పట్టపు రాణి గాని, కొడుకు గాని, రాజపురోహితులు గాని ఎవరు ఎంత చెప్పినా కూడా వినదు. పైగా ఈ వ్రతం సన్యాసులకు, భర్త పోయిన సువాసినులకు మాత్రమే చేయించాలి. మీలో ఎవరు ఈ వ్రతం చేయడానికి వీలు లేదంటూ గొడవ చేస్తుంది. దానికి రాజు, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను, ఈ వ్రతాన్ని మాత్రం భంగపరచలేనని అంటాడు. దానికి మోహిని, అయితే నీ కొడుకు తల నరికి నా చేతిలో పెట్టు అని అంటుంది. అలా అయితే నువ్వు ఈ వ్రతం చేయడానికి కూడా ఒప్పుకుంటాను అంటుంది. దానికి రాజు సంతోషపడి కొడుకును పిలిపించి జరిగినది మొత్తం చెప్తాడు. ఏకాదశి వ్రతం కంటే నా ప్రాణాలు ముఖ్యం కాదని కొడుకు కూడా అంటాడు. తల్లిగారికి చెప్పి ఒప్పించి సంతోషంగా అంగీకరిస్తాడు. అప్పుడు రుక్మాంగదుడు కొడుకు తల నరికి మోహిని చేతిలో పెడతాడు. అదంతా చూస్తున్న సంధ్యావళి మూర్ఛపోయి చనిపోతుంది. మోహిని కూడా జీవం లేని తలను చూసి మూర్ఛపోతుంది. వెంటనే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై రాజుకి, అతని భార్యకి, కొడుకుకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తన కుటుంబానికే కాకుండా తన రాజ్యంలో ఏకాదశి వ్రతం ఆచరించిన వారందరికీ, రాజ్యంలో పుట్టిన ప్రతి ఒక్క వైకుంఠం లభిస్తుందని వరం ఇచ్చి స్వామివారు అంతర్ధానమవుతారు. ఇంతలో మోహినికి స్పృహ వస్తుంది. రాజపురోహితుడు అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకొని మోహినిని శపిస్తారు, భస్మం అయిపోమని. ఆమె బూడిదైపోతుంది. ఆ భస్మాన్ని తీసుకెళ్లడానికి వాయుదేవుడు కూడా అంగీకరించడు. బ్రహ్మలోక ద్వారాలు కూడా మూసుకుపోతాయి. ఆమె ఆత్మ అన్ని చోట్ల తిరుగుతూ కొన్ని వేల సంవత్సరాలు గంగా స్నానము, శివపూజలు చేసి ఆచరించినా కూడా మోక్షం లభించక మళ్ళీ జన్మించి కొన్ని వేల సంవత్సరాల తర్వాత తిరిగి ఆమెకు ఏకాదశి వ్రతం వల్ల దైవత్వం ప్రాప్తిస్తుంది. ఇలా కృతయుగం నుంచి మనకి ఈ ఏకాదశి వ్రతం ఆచరణలో ఉంది. మహారాజులు, మహానుభావులే ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షం పొందారు. కాబట్టి ఏకాదశి వ్రతం ఎంత గొప్పదో చెప్పేదే ఈ కథలు. మీరు కూడా శ్రద్ధగా విని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. జై శ్రీమన్నారాయణ. కథ నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.